అందరికీ ఉసిరికాయల సీజన్ అయిపోతుంది. గబగబా ఉసిరికాయలు తెచ్చేసుకొని ఇలా పచ్చడి చేసేసుకోండి. దీనికి కావాల్సిన ఉసిరికాయలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలనమాట. ఉసిరికాయలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా ముక్కలు కట్ చేసుకోవాలి. కొత్తిమీర కడిగేసి పక్కన పెట్టుకోవాలి. మూకుడులో నూనె పోసేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కొంచెం పచ్చిమిరపకాయలు అలా వేగనిచ్చి దాంట్లో ఉసిరికాయ వేసేయాలి. ఉసిరికాయ, పచ్చిమిరపకాయలు మంచిగా వేగనియ్యాలనమాట. వేగిన తర్వాత మనము ఉసిరికాయ తింటే చాలా మంచిదండి. ఉసిరికాయ మాత్రం తినాల్సిందే. ఎందుకంటే సి విటమిన్. ఉసిరికాయ కొంచెం వేగిన తర్వాత కొత్తిమీర వేస్తున్నాననమాట. కొత్తిమీర, ఉసిరికాయ, పచ్చిమిరకాయ అంతా మంచిగా వేగనియ్యాలనమాట. ఈ సీజన్‌లో వచ్చేది కాబట్టి తినమని చెప్తున్నాను నేను. ఉప్పు వేయాలి. ఉప్పేసి మంచిగా కలపాలి. కలిపిన తర్వాత మనము ముక్క ఉడికిందో లేదో చూడాలి. అంటే ఉసిరికాయ ముక్క ఉడికిందో లేదా అని ఇలా గంటెతో నొక్కితే అర్థమవుతుందనమాట. ఆ ఉసిరికాయ ముక్క ఉడికిన తర్వాత స్టవ్ బంద్ చేసి చల్లారనివ్వాలి. చల్లారించిన తర్వాత మనము గ్రైండర్‌లో ఎల్లిపాయ వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. అదే మూకుడులో మనం ఉసిరికాయ తాలింపు వేసిన మూకుడులోనే తాలింపు గింజలు, ఇంగువ, పసుపు వేసేసుకొని ఆ మూకుడులోనే మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడి వేసేసి ఆ వేడి నూనెలోనే ఒక్కసారి ఇలా వేగనియ్యాలనమాట. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. కాకపోతే ఎక్కువ రోజు నిలవ ఉండదు. 3 రోజుల దాకా తినొచ్చు మనము. ఉసిరికాయ సీజన్ అయిపోతుంది కాబట్టి నేను చూపిస్తున్నాను. మంచిగా ఉంటుంది. ఇది దోసల్లోకి అట్లా కూడా బావుంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని తింటే సూపర్ ఉంటుంది. ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్‌లో చెప్పండి. నా వీడియోస్ కానీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.